పల్లెబాట పట్టింది. సిమెంట్ రోడ్లు రంగురంగుల ముగ్గులతో ముస్తాబయ్యాయి. గంగిరెద్దుల సవ్వడి, హరిదాసుల కీర్తనలతో తెలుగు రాష్ట్రాలు కళకళ్లాడుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ముచ్చటైన పండుగ విశేషాలేంటో మన సంక్రాంతి స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలుగువారి సంస్కృతికి నిలువుటద్దం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలమే ఈ సంక్రాంతి. రైతన్న కష్టమంతా ధాన్యపు రాసులుగా ఇంటికి వచ్చే సమయం ఇది. అందుకే దీనిని రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. ఊరువాడా తేడా లేకుండా ప్రతి ఇల్లు ఇప్పుడు పండుగ శోభను సంతరించుకుంది. మొదటి రోజు భోగి మంటలతో చెడును దహించి కొత్త ఆశలకు స్వాగతం పలుకుతారు. చిన్నారులకు భోగి పళ్ళు పోసి దిష్టి తీయడం మన ఆచారం. ఇక 3వ రోజు కనుమ. ఇది పశువుల పండుగ. ఏడాది పొడవునా తనకు సహకరించిన మూగ జీవాలను రైతన్న పూజించే రోజు. కోడి పందాలు, ఎద్దుల పోటీలు, ప్రబల తీర్థాలు, ప్రాంతం ఏదైనా సంబరం మాత్రం ఒక్కటే. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతుంటే మనసు కూడా గాలిపటమై గగన విహారం చేస్తుంది. చూసారుగా, ఇది మన సంక్రాంతి వైభవం. మన సంప్రదాయాలను, ఆచారాలను భవిష్యత్ తరాలకు అందిద్దాం. సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో మీ ఇల్లు కలకలలాడాలని కోరుకుంటూ మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.